శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. కర్కాటక రాశి వారు జాతకం ప్రకారం ఎవరిని పూజిస్తే కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టినవారు, కర్కాటక లగ్నంలో పుట్టినవారు లేదా పేరు ప్రకారం కర్కాటక రాశి అయినవారు ఇప్పుడు చెప్పబోయే దేవతలను కనుక పూజించినట్లయితే వారి వారి కోరికలు నెరవేరుతాయి, సమస్యలు కూడా తీరిపోతాయి. కర్కాటక రాశి వారు వారి జాతకం ప్రకారం ప్రతిరోజు సూర్యునికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానానంతరం సూర్యునికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అదేవిధంగా ఆదివారం రోజు వారు ఒక పూట ఉపవాసం ఉంటే వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు కూడా ఉండవు, జీవితంలో వృద్ధి చెందుతారు. కర్కాటక రాశి వారు ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కూడా పఠిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం, అభివృద్ధి రెండు ఉంటాయి. ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఉదయం స్నానానంతరం శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి ఎదురుగా ఉండి లేదా కూర్చొని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రం పఠించలేనటువంటి వారు శ్రీరామ విజయ మంత్రాన్ని కనీసం 10 నిమిషాల పాటు ప్రతిరోజు జపిస్తూ ఉండాలి. శ్రీరామ విజయ మంత్రాన్ని కనుక ప్రతిరోజు కర్కాటక రాశి వారు 10 నిమిషాల పాటు జపిస్తూ ఉన్నట్లయితే ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ధనం విషయాల్లో శుభ మార్పులు ఉంటాయి. జీవితంలో త్వరగా సెటిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. శ్రీరామ విజయ మంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, దీన్నే శ్రీరామ విజయ మంత్రం అంటారు. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయం సమయాల్లో 10 నిమిషాల పాటు కనుక జపిస్తూ ఉన్నట్లయితే వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఓం గం గణపతయ నమః అనే గణపతి మంత్రాన్ని 10 నిమిషాల పాటు జపిస్తూ ఉన్నట్లయితే వారికి సకల కార్యాల్లో ఉండే విఘ్నాలు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలులో ఉండే విఘ్నాలు, సొంత ఇంటి కట్టుకోవడంలో ఉండే విఘ్నాలు, ఉద్యోగంలో విఘ్నాలు, వివాహంలో విఘ్నాలు, ఇటువంటి అన్నీ కూడా బాగా తొలగిపోతాయి. జీవితంలో వెంటనే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయం ఓం గం గణపతయ నమః అనే గణపతి మంత్రాన్ని 10 నిమిషాల పాటు జపిస్తూ ఉంటే మేలు చేకూరుతుంది. ఇదే కాకుండా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠిస్తూ ఉన్నట్లయితే విశేషమైన ప్రయోజనం వీరికి చేకూరుతుంది. జీవితంలో ధన సమస్యలు కర్కాటక రాశి వారికి రాకుండా ఉండాలంటే శ్రీ సూక్తాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉండాలి. మహాలక్ష్మి ఫోటోకి దీపారాధన చేసి తేనెను నైవేద్యంగా సమర్పించి ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని కనుక వీరు పఠిస్తూ ఉన్నట్లయితే ధన సమస్యలు ఉండవు, రుణ సమస్యలు కూడా ఉండవు. కర్కాటక రాశి వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు. అదేవిధంగా విద్యా విషయాల్లో బాగా కలిసి వస్తుంది, నూతన అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్స్ మంచి కాలేజీల్లో రావడానికి ప్రయత్నించేవాళ్ళు, అంటే ఎంట్రన్స్ రాసేవాళ్ళు, ఈ కర్కాటక రాశికి చెందిన వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే వారు కోరుకునే సీట్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల కర్కాటక రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాలను కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఆయురారోగ్యాలు రెండు ఉంటాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే కర్కాటక రాశి వారికి జాతకం ప్రకారం సూర్య భగవానుణ్ణి, శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మీదేవిని, దక్షిణామూర్తిని పూజిస్తే లేదా వారి స్తోత్రాలు పఠిస్తే శుభం చేకూరుతుంది అన్ని విషయాల్లో. ఇందరు దేవతలను కాకపోయినా ఇందులో ఏ ఒక్క దేవతలు తీసుకొనైనా మనం ఉపాసిస్తూ, జపిస్తూ, పఠిస్తూ ఉన్నట్లయితే వారికి అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి. సమయం కనుక ఉన్నట్లయితే అందరి స్తోత్ర పాఠాలు మనం పఠించుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు చెప్పిన దేవతల్లో ఏ ఒక్క దేవతను మనం తీసుకొని ఆ దేవత స్తోత్ర పాఠాలు మంత్రం కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే వారి కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శ్రీ దత్త శరణమ్మ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.